అయినా అలాగే హలికించవా మంది ఆ బాల్యకాలు రామగిరిలోనా బాలికాళ్ళు 31 చేతకాళ్ళు పొలము తిరిగినాడికి 7 మంది కుమారుడు ఆయన ఏగలేసిన పొద్దు పట్టిన మన ఓరు కూడా రాజ్యమందిన ఓం నమ శివాయ ఓంకారమే పలకము ఒకవేళ అలా కాకుండా ఎలా అంటే ఏమో చెప్పరా ఎవడా కానీ వాడుకున్నాడు ఓం నమ శివాయ వాక్యారు తప్ప పలుకు చౌనబడినా పండబెట్టి కెర 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 వారి గొంతు కోసదు గొంతుగా పాయలు పప్పు నా గోరు రాఘవరెడ్డి పేరు చెప్పిన చెప్పుదా పాలు దాగే బస్ పెట్టి కూడా పాలు దాక్కడే నిర్జీవురాలే నిలిచిపోగాక వాళ్ళు ఎవర్రా ఎవరైనా కూడా రాఘవరెడ్డి అటువంటి పరాక్రమశాలి మనం అవునప్పా అయినా రామల జింకరమల కాడ మధ్యమాన మడిగల కాడ చేతాలు చాలా అంగీకారం కావడానికి ఉత్తరాది కోరుకున్న వార్తలు అందరివి తక్షణమే చేతాలు కడిగి పోవడం నా పాదాల చికిత్స తెచ్చి నా పాదాలకు తొడగరా చెప్పులు కూడా ఏమిరా అటువంటి బాగా నచ్చుదు 7 అడుగులు అందగాల మనం అటువంటి పాత్ర చికెన్ కాదు నమస్కారం ముద్దు పట్టుకొని అవసరం రావాలి అవి చాలా మంది చూసాం మేము శక్తులు చదివాలి కానీ
రామన చెరువు లక్ష్మణ చెరువు ఆహా, నిండి నింపట్లాడుతున్నాయి. అవునప్పా. మధ్యమాన మడగల భంగిపాడుతున్నాయి. ఆహా, అవునప్పా. 16 మంది కుమారుడు, ఆ, 15 మంది బాలికాళ్ళు, ఓయమ్మా. 33 చేతగాళ్ళు. చేతాలు చేయక జనాలపై కూర్చొని ఒకరితో ఒకరు చుట్టులాడుతూ ఉన్నారు. ఆ, చేతులు చారి కారు మేము అడిగి విచారించదవా? 7 మంది కొడుకులప్పా. అవరే కొడుక ఓయమ్మా, వీళ్ళంతా నీకు పుట్టాలేనప్పా. కాదురా కాదప్పా, ఆ? మా అమ్మకు నీకు పుట్టిన వాళ్ళని అడిగినా అంత. ఓయ్. ఎవరు పుట్టినారనుకునేవరా? మీ అమ్మ గమనం చెప్పకుండా ఏమప్పా అంటే నేను పుట్టాను. ఎవరికా? ఎవరికి? ఎవరికి పుట్టారు? మా రెడ్డి గారికి పుట్టినారా అని అడుగుతానా? రాఘవరెడ్డి కొడుకులు 7 మంది. అవరే కొడుక అవునప్పా. అలాగా ఆ, చేతాలు ఉడకాలా? ఆహా. నేను ఆ రాగమార చదువుతున్న విశ్రాంతి తీసుకుందాం. ఆ, అలాగే నా పెద్ద కొడుకుని గోపిరెడ్డి నాటికి చేతం చారి కాలమేమో అడిగి విచారించరా. అలాగనే వివరించుకున్నాప్పా. అలాగే పోరా. ఆ. ఆ, బయలుదేరండి. నిజం చెప్పు. ఎవరు నువ్వు ఇంతగా? మా ఇంట్లో కోళ్ళు పుట్టు కొడుకు నువ్వే కదా? ఆ. కోలుకనా? వాళ్ళు తిని చచ్చిపోయిన మూతలు చూస్తారు. మూతలు చూస్తారా? ఒక కేజీ తిని చచ్చిపోయావు కదా నీ మగాడు. 2 కేజీ తోక మీద కొట్టిట్టా. నేను తిన్నాను ఆ. అది పోతే వాడిగా. ఏ ఈ ఊరు సిద్ధారెడ్డి కోరుకడా? మోటార్ మీద నువ్వే కదా? మోటార్ తెగబడి నువ్వే కదా? ఇది చెప్పు లేకపోతే ఏయ్, నీకు మాట కలతా ఎత్తుకోపోయినావు. వాళ్ళకి నీకు చెప్పనా? ఎంత కమ్మినావు చెప్పు? ఎంత కమ్మినావు చెప్పు? నాకే ఎందుకు సగం భాగం పెట్టి ఈ మాట చెప్పను ఎవరికే. ఎంత కమ్మినావు? 39 రూపాయలు కన్నా అంతేనా? నాకు 2 రూపాయలు ఇచ్చింది నీకు ఏంటి చెప్పింది నేనా? ఎవరు నా నువ్వు ఇంతకు నువ్వెవరా? మీరు ఎవరు సమయ నేను ఎవరు తెలుసా? ఎవరు నువ్వు వాళ్ళ పురపాలన వేయొచ్చున్నా పెద్ద రాఘవల్ రెడ్డి కింద పని చేసా. రాఘవరెడ్డిగా పని చేసే తారుబడి నేను ఎవరు కలిసిన చెప్తాము. మీ అమ్మ అక్కడ బాగుంది చెప్పు. ఏమన్నా కొడుకులు మీ అమ్మ ఇంట్లో అందరూ ఇచ్చి రావాలా? నేను ఎవరు కలిసిన ఈ యొక్క గోళ్ళపడి ప్రపంచం బట్టి ఒకటి మాయ్ ఈ యొక్క గోళ్ళపడి ప్రపంచం బట్టి పెద్ద రాఘవరెడ్డి గారి కుమారుని బట్టి పెద్ద గోవిందరెడ్డి నేను ఏమన్నా నా కొడక మా సేనా గారికి వచ్చి నువ్వేమన్నా నువ్వు అన్నావు అన్నావు గోవిందరెడ్డి నేను తప్పకుండా నా కొడక మా పాదములకు పెట్టు. గవర్నమెంట్ చేస్తారా? ఏమయ్యా ఆ పక్క మీద ఇచ్చిన ఓటు పోసి పిఎం చేసి కడుక్కోలేదు. ఒకటే కంపు చేస్తాను. మా ఏమో కోతలు వస్తుంది అక్కడ కడుక్కొని సార్. మా కాళ్ళకి పెట్టి బాయ్. మా కాదకా నీ కాళ్ళ కాదనా నా పాదాలకి నీ పాదాలకా? నీ పాదాలకు నమస్కారం పో. ఇంతకు నువ్వు పెద్ద రోగాలు ఏంటి? పెద్ద రాఘవరెడ్డి పెద్ద రాఘవరెడ్డి రాఘవరెడ్డి కొడుకు అవునా? ఏంటా? అయ్యా మా కొడుకు
మీ నాయన చెప్పా గొప్ప ఏమన్నా గొప్ప ఏమన్నా మధ్యమైన ముడికి కాడికి ఏమన్నా నీకు కరెక్ట్ చెప్తే ఏమన్నా కొడుతున్నా పోయా ఏమైనా కూర్చొని లేస్తా నాకు పేరింగ్ ఇవ్వట్లేదా నువ్వు రాగలంటే పెద్ద కొడుక అవును చేతులు చేసి కాదు నువ్వు చెప్తే అవును మధ్య వాడి కొడుకులు కాడికి 7 మంది కొడుకులు ఏగలు ఇద్దరు లేస్తా ఏమంటే కన్న కొడుకు 7 మంది నా కొడుకులు నా కొడుకు మాట జాగ్రత్తగా మాట్లాడి నా కొడుకు లేదు వీడి తీస్తా మీ అప్ప అన్నాడు ఏమన్నాడు 7 మంది నా కొడుకులు 7 మంది నా కుమారులు ఏకమని వెళ్ళారు అవును మధ్య వాడి కొడుకులు కాడికి మన చేయను అవును చేద్దాలు చేయను పోయినాడు అవునయ్యా పొద్దునే నిద్ర లేచి మా 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 మనక దూరంలో పోయినాడు అవును అయినాను ఆహా. నా చేద్దాలు ఇలా దేని పడిన కారణమేమో నా కొడుకుని అడిగి విచారించమరా తప్పు నా కొడక అన్నాడప్పా అట్లయితే కరెక్ట్ పోయి అడుక్కోరా ఎరుపు నా కొడక నాకు అన్నాడప్పా అట్లా అన్నారా మా ఆయన చెప్పు మరి చెప్పు అన్నాడు బిడ్డ పోరా ఎరుపు యాడికి రాయిట్లా యాడికి బిడ్డ బీడియా మేము మా యొక్క తండ్రి గారికి 7 మంది కుమారులు అవును 7 మంది కుమారులు 6 మందికి 6 గంటలు ఎత్తులున్నాయి నా యొక్క చిరుతమ్ముడి పిల్లల గారికి ఎత్తలేని కాదమున మా యొక్క సేద్యం చాలా పట్టబడుతున్నాయి కావున మా తమ్ముడికి ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు చేస్తాం లేదంటే కొంపకు 7 వాకిళ్ళ మా యొక్క తండ్రి అయినా రాగుంటే చెప్తావా నువ్వేప్పా మీ నాన్నగారికి ఎత్తులు వస్తాయి లేదని కాబట్టి మేము 7 మంది కుమారులు 7 మంది కుమారులు అయితే నువ్వు ఎంత కొట్టాడు నా కొడుక ఎందుకంటే పెద్దవాడు అడుగు అందరికాడి పెద్దవాడిని పెద్ద గోవింది నేను అవునప్పా మా తమ్ముడికి ఎత్తులు తెచ్చేస్తే సేద్యాలు చేస్తాం లేదంటే కొంపక 7 వాకిలు నేర్చి మా యొక్క రెడ్డి గారు తెలుపు ఉద్దేశం పెట్టుకోండి కదప్పా నాశనమై పోతాను ఏమన్నా 7 వాకిలు మీరు చూసుకుంటే నేను ఏమైపోవాలప్పా మీకోసమే పడి తెచ్చినా నువ్వు పచ్చల పడి చెప్తులే ఏమే మేము రూమ్ పక్కన ఏమన్నా ఉంటే వాకిలు పెట్టి లేకపోతే వద్దులేప్పా చెప్పు అమ్మగారికి సెక్యూరిటీ 10 మాటలు చేసినా సెక్యూరిటీ వాకిలు ఏమన్నా పెట్టి పాటాల చూడు మన బోర్ కాడ సౌట్ కేయలా బోర్ దగ్గర సౌట్ కేయ్య దాని పక్క వచ్చిన రూమ్ అయినామో దాంట్లో పడుకుంటాయి అలాగే నాకు కోపం వస్తుంది మీ ఏమని చెప్పుకోలేదు మేము డ్రామాకి వచ్చిందే మేమన్నా వదులుతారు మేమన్నా మొక్కలు వచ్చేది మే బాబుకి సన్న కట్టి ఉడుపుడు తెచ్చిన మేఘాన్ని మెరుపొచ్చి వాటేసుకుంది అయ్యా చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి పోరారే అబ్బారెడ్డి గారు అబ్బా రాఘవరెడ్డి గారు అవునా అబ్బా
ఈ కొడుకు నువ్వు ఆ. ఇలా బంగారు మంది కారణం విడించారు వచ్చినాడప్పా. ఏమని చెప్పారా 7 మంది కొడుకులకి ఆ, 6 మంది మాత్రమే ఎదురు తెచ్చేసినావంట. అవును కదా నీ చిన్న కొడుకు ఎన్నో లేడికి ఆ. ఎదురు లేని కారణంనా ఇలా ఒకరి మీద ఒకరు వంతులు వేసుకొని ఇలా చెదలు చేయకుండా ఉన్నారంటప్పా. ఏమి రావు నీ 6 మంది కొడుకుతో సమానం ఆ. నీ చిన్న కొడుకు కూడా ఎదురు తెచ్చిస్తే చెద్దలు బాగా చేస్తారంట. అవునా? లేకపోతే నీ కంపుకి 7 వాకిలు ఏంటి మాట్లాడుతున్నారా అయినా కూడా నా 6 మంది కుమారుడు నా చిన్న కొడుకైన వెంకరెడ్డి మీద సరిపోటీలు పెట్టుకుని చేతులు చేయక చాలా అంగీకారం పడిచి ఉన్నారు. వారు కూడా గొప్పవాడు కూడా తెచ్చి వారు 6 మంది అనగారితో పడి బొమ్మతే నా చేతాలు సమకూర్చున్నందువా అవునప్పా. అవరా తక్షణమే ఇంకా నగిరి ప్రయాణమై పోదుమా అలాగనే పని చేద్దాంపా. ఆ.